నమస్తే వెల్కమ్ టు శిల్పా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్యాయం, అవినీతి, అనైతిక రాజకీయాలకు, అబద్ధపు హామీలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆలోచించి ఓటు వేయాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాండురంగాపురం మరియు 25వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కోడలు శిల్పా నాగినిరెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మునగాల 11వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మరదలు శిల్పా శ్రీవాణి సోదరి రాజ్యలక్ష్మి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డులో ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 20వ వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కూతురు శిల్పారెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 2 వార్డులలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 22వ వార్డులో ప్రచారం నిర్వహించిన 22వ వార్డు కౌన్సిలర్ మురళి. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆర్పీఎస్ పార్టీ అధ్యక్షుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 2వ రోజు ఎన్నికల ప్రచారాన్ని నూనెపల్లెకూడలి నుండి చాబోలు, సాంబవరం, దీబగుంట్ల, కానాలపల్ల, నాగులవరం, నెహ్రూ నగర్ల మీదుగా ఎన్నికల ప్రచార యాత్ర సాగింది. ఈ ప్రచార యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, సిఈసి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ ప్రచార యాత్ర వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచార యాత్రలో నూనెపల్లెకూడలి నుండి చాబోలు, సాంబవరం, దీబగుంట్ల వరకు జనసందోహం మధ్య సాగింది. దీబగుంట్ల గ్రామంలో మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు స్వాగతం పలికారు. నంద్యాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ ఒక్క నంద్యాలలోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ అంతా కూడా నంద్యాల నడిగొడ్ల మీదనే కనిపిస్తుంది. ఒక్క నంద్యాలలోనే మొత్తం రోడ్ల మీద అంతా కూడా హడావిడే కనిపిస్తా ఉంది. ఒక్క నంద్యాలలోనే 100 కోట్లకు సంబంధించిన అవినీతి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. ఒక్క నంద్యాలలోనే కార్పొరేటర్ల దగ్గర నుంచి చిన్న చితకా నాయకులకు అందరికీ కూడా నీ రేట్ ఎంత అని చెప్పి విచ్చలవిడిగా కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇవాళ నంద్యాల ఉప ఎన్నికల్లో ఏం జరుగుతా ఉంది అంటే ప్రతి సామాజిక వర్గానికి ఎరలు వేస్తా ఉన్నారు, బుజ్జగింపులు చేస్తా ఉన్నారు, బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఇవాళ ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేస్తే కారణం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 3.5 సంవత్సరం అవుతా ఉంది. ఈ 3.5 సంవత్సర కాలంలో ఎన్నికలప్పుడు తానిచ్చిన ఏ మాటను ఏ వాగ్దానాన్ని కూడా
అమలు చేయకపోవడం వల్లనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఎన్నికలై 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3 ఏళ్లుగా రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు, జరుగుతూ ఉన్నది అన్యాయం. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పాలన పేరిట విపరీతమైన అవినీతి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి వచ్చింది. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగిస్తా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ దారుణమైన పరిపాలనను కప్పిపెట్టేదానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులు ఏమిటో తెలుసా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ఉప ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ టేప్ రికార్డు రాన్ చేశాడు. మళ్ళీ ఇంతకు ముందు ఎన్నికల్లో చెప్పిన మాటలే, ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాన్ని మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ టేప్ రికార్డు రాన్ చేసి మళ్ళీ మోసం చేయడం మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు గారు తన అధికారం మీద ఆధారపడతా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తనకున్న పోలీసుల బలం మీద ఆధారపడతా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర ఉన్న డబ్బుల మీద ఆధారపడతా ఉన్నాడు. ఇవాళ ఇంతటి దారుణంగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా దగ్గర ముఖ్యమంత్రి పదవి లేదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా దగ్గర డబ్బులు లేవు, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా దగ్గర పోలీసు బలం లేదు, నా దగ్గర చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా దుర్బుద్ధి లేదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నేను అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి అబద్ధాలు చెప్పడం, మోసం చేసే అలవాటు నాకు అంతకన్నా లేదు. గారు చనిపోతూ నాకు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబమే నాకున్న ఆస్తి మనము ఏకగ్రీవంగా వదిలేసి ఉండింటే, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కానీ ఆయన మంత్రులు కానీ నంద్యాలలో తిరిగి ఉండేవాళ్ళ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఎన్నికలు వస్తాయి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతుంది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణ నిద్ర లేస్తాడు అని చెప్పి చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు అన్నాడు. దీనికి ముందు ఏమన్నాడు? 14,000 కోట్ల రూపాయలు బ్రోకర్ చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాడు అన్నాడా లేదా? అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మలందరినీ నేను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. చంద్రబాబు నాయుడు గారు, మేమేదైనా మాట అంటే తప్పు, మరి ఎందుకు ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసినప్పుడు అది తప్పు అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, ఇవాళ జరుగుతా ఉన్నాయి ఈ ఎన్నికలు. ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేసుకునే దానికి కాదు ఈ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధంగా జరుగుతా ఉన్నాయి. ఇవాళ జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య పోరాటంగా జరుగుతా ఉన్నాయి. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు ఈ 3.5 సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఓటు అయిపోతా ఉన్నాం. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు చంద్రబాబు నాయుడు గారు ఈ 3.5 సంవత్సర కాలంలో ఈ మాదిరిగా మైకు పెట్టుకుని ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడిస్తే మేము ఊరుకోము అని చెప్పే తీర్పునిచ్చే ఎన్నిక ఈ 3.5 సంవత్సరం తర్వాత జరిగే ఈ ఎన్నిక. మనం వేసే ఈ ఓటుతో వెంటనే జగన్ ముఖ్యమంత్రి అయిపోడు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, మనం వేసే ఈ ఓటుతో సంవత్సరంలో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామానికి నంద్యాల నాంది పలుకుతుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఇక్కడ నంద్యాల ప్రజలు ఇచ్చే తీర్పు చంద్రబాబు నాయుడు గారి గువ్వ అని చెప్పి
తప్పడం, మోసం చేయడం తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కోడలు శిల్పా నాగినిరెడ్డి పాండురంగాపురం గ్రామంలో పర్యటించారు. ఈ ఎన్నికల ప్రచార యాత్రలో శిల్పా నాగినిరెడ్డి వెంట స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రచార యాత్రలో శిల్పా నాగినిరెడ్డి పాండురంగాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వవలసిందిగా గ్రామస్తులను కోరారు. సిపి తరఫు నుంచి మా మామగారి కోసం, శిల్పా మోహన్ రెడ్డి గారి కోసం పాండురంగాపురంకి క్యాంపెయిన్కి వచ్చాను. ఇక్కడ ఎక్కువ ఆదరణ అందరి దగ్గర నుంచి దొరికింది, ముఖ్యంగా మహిళల దగ్గర నుంచి. ఆల్మోస్ట్ నేను తిరిగిన 4 గంటలు అసలు ఒక్కరు కూడా తిరిగి ఇంటికి వెళ్లకుండా నాతోనే పర్యటన చేశారు. ఈ ఉత్సాహం చూస్తుంటే నేను తప్పకుండా చెప్పగలుగుతాను, ఈసారి నంద్యాలలో బైపోల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తప్పకుండా. పట్టణంలోని 25వ వార్డులో దేవ్నగర్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతుగా శిల్పా మోహన్ రెడ్డి కోడలు శిల్పా నాగినిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో దేవ్నగర్ వైసీపీ ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ శోభారాణి, రవికిరణ్, దేవ్నగర్ భాష మరియు వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రెడ్డి గారి కోడలు నాగినిరెడ్డి గారు ఈరోజు 25వ వార్డు దేవనగర్కు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రజలంతా చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే, ఒక్కసారిగా చెప్పాలంటే వారి కళ్ళల్లో ఫ్యాన్ గుర్తుకేయండి అని నాగినిరెడ్డి గారిని వెంటనే నిజంగానే ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటేయాలని కూడా అంత కుతూహలంగా ఉన్నారు దేవనగర్లో. అంటే దానికి సంతోషించదగ్గ విషయం. ఎలక్షన్ సందర్భంగా క్యాన్వాషింగ్గా మేము ఈరోజు దేవనగర్ కౌన్సిలర్గా నేను మరియు మా శిల్పా మోహన్ రెడ్డి గారి వారి కోడలు శిల్పా నాగినిరెడ్డి మరియు మా వార్డు ఇన్ఛార్జ్ గారు అందరూ వార్డులో తిరగడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు దేవనగర్ 15 ఏళ్ల క్రితం ఎట్లా ఉంది, ఈరోజు ఈ డెవలప్మెంట్కి కారణం ఏంటి? ఈ డెవలప్మెంట్కి అంతా కారణం ఎవరో కాదు, మాకు తెలిసి మేము 15 ఏళ్ల నుండి శిల్పా మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాం. ఈ డెవలప్మెంట్కి అంతా శిల్పా మోహన్ రెడ్డే కారణం, ఏ కారణం లేదు. ప్రజలకందరికీ నేను తెలియజేసుకునేది ఒకటే, ఏమంటే ఒక్కసారి ఈ రాష్ట్రం అంతా ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి వైపు ఎందుకు చూస్తుందంటే, శిల్పా మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఈరోజు ప్రభుత్వం భయపడుతూ ఉంది. ప్రభుత్వం భయపడి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరూ దిగి ఇక్కడే ఉన్నారు అన్నకు పోటీగా. ఒక్క వ్యక్తి కోసం ఒక ప్రభుత్వం పోరాడుతుందంటే ఆ మనిషి ఎలాంటి వాడు, ఆ మనిషిని ఎలా టార్గెట్ చేశారు, ఎలా ఓడించడానికి ఒక ప్రభుత్వం దిగొచ్చిందంటే ఆ మనిషి గురించి ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. నంద్యాల ప్రజలకు ఒక సేవాభావం, నంద్యాల ప్రజలు చాలా పీస్ఫుల్ ప్రజలండి. కేవలం వాళ్ళకి తెలిసింది ఒకటి, మంచితనము, మానవత్వం. వాళ్ళు అలా ఇలా స్లమ్ ఏరియాస్ నంద్యాలలో ఎన్ని ఉన్నాయో అన్నింటినీ డెవలప్ చేసింది కేవలం శిల్పా మోహన్ రెడ్డి గారే అని నేను ఈరోజు ప్రజలకు ఖచ్చితంగా చెప్తున్నాను. వారి గెలుపులో భాగంగా మేమంతా ఈరోజు క్యాన్వాషింగ్ చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అందరికీ ఒకటే రిక్వెస్ట్, దయచేసి ఈరోజు మనం శిల్పా మోహన్ రెడ్డిని ఇక్కడ తెచ్చుకుంటే స్టేట్ నెక్స్ట్ జగనన్న వస్తారండి. జగనన్న వస్తే రాజన్న రాజ్యం వస్తుంది. నంద్యాలకు శిల్పా మోహన్ రెడ్డి ఎలాగో స్టేట్కు జగన్మోహన్ రెడ్డి అన్న అలాగా. సో ప్రజలందరికీ నేను ఒకటే రిక్వెస్ట్, ఎవ్వరు ఎటువంటి భయాలకు పాలు పొందకుండా వైఎస్ఆర్ పార్టీకి వేసి ఖచ్చితంగా అన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు నేను 25వ వార్డు మా కౌన్సిలర్ శోభారాణి గారితో, అలానే మన ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి గారితో ఉన్నాను. పర్యటన వీళ్ళు బ్రహ్మాండంగా చేపిస్తున్నారు. వీళ్ళు ప్రతిరోజు తిరిగే వాళ్ళు ఇక్కడ. వీళ్ళకే ఇంత బాగా ఆదరణిచ్చి ప్రజలందరూ దగ్గరికి తీసుకుంటున్నారంటే మేము ఎంత గట్టిగా ఉన్నామో తెలుస్తుంది. అది కాకుండా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది ప్రెషర్లకి గురవుతున్నారు. మీకేస్తే మాకు భయము, లేకపోతే మీరు వస్తే మా ఇంటికి భయము, ఎందుకంటే వాళ్ళు ఏమంటారో, టీడీపీ వాళ్ళు ఏమంటారో, వాళ్ళు మమ్మల్ని బయటికి స్వతహాగా వెళ్ళనీయట్లేదు, స్వతంత్రంగా ఉండనీయట్లేదు, మా ఒపీనియన్ని చెప్పలేకపోతున్నారు అని గట్టిగా చెప్తున్నారు. సో మీరు ఇలా ఏ ప్రెషర్కి లోన్ అవ్వకుండా తప్పకుండా బయటికి వచ్చి మా మామగారిని ఈసారి గెలిపించాలని కోరుకుంటున్నాను. అలా కాకుండా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారండి. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మున్సిపాలిటీ కానీ. తర్వాత మొన్న నేను కానాల ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక మహిళ పసిబిడ్డను దగ్గర తీసుకొచ్చి కట్లో నీళ్లతోటి మద్యం గురించి చెప్పింది. టీడీపీ పార్టీ వాళ్ళు, అక్కడ మినిస్టర్లు, పెద్దోళ్ళు బియర్ని ఎనర్జీ డ్రింక్గా పోర్ట్రే చేస్తున్నారు. ఎలాంటి కాలం, కలికాలం అంటారు కదా, ఎలాంటి కాలం వచ్చిందో చూడండి. బియర్లని ఎనర్జీ డ్రింక్ అనే స్టేజ్కి వచ్చాం మనము. ఆమె పసిబిడ్డను దగ్గర తీసుకొచ్చి, అమ్మ నిషేధం ఒక్కటి మాన్పించండి, మద్యం ఒక్కటి మాన్పించండి అన్న. నేను తనకు ఒక్కటే చెప్పాను,
ఒక్క 20 రోజులు మా మామయ్య కోసం ఓపిక పట్టండి, మేము చేస్తాము. సంవత్సరంన్నర టైం ఎక్కువ లేదు, సంవత్సరంన్నరలో తప్పకుండా మీరు అడిగినవన్నీ మేము తీరుస్తాము. ఈసారి గట్టిగా మనం ఉంటే అక్కడ మా మామయ్య తరఫున నేను చెప్తున్నాను, నంద్యాలని ఈసారి బైపోల్లో మనం గెలిపిస్తే ఇది మన కాబోయే సీఎం గారు జగన్ గారికి మనం బహుమతిగా ఇచ్చినట్టే. ఈరోజు ప్రభుత్వం చెప్తుంది అభివృద్ధి చేస్తున్నామని. అభివృద్ధి అనేది గవర్నమెంట్ ఫామ్ చేసి దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తే ఈరోజుకు జరుగుతుండేది. కానీ ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి అందులో ఏసీపీ పార్టీ పోటీ పెట్టడం, దాన్ని బలమైన అభ్యర్థి శిల్పమోహన్ రెడ్డి కావడం వలన అభివృద్ధి చేస్తామని చెప్పి ఇండ్లన్నీ కొట్టేసి రోడ్లన్నీ కొట్టేసి 6 అడుగుల చెట్లు తెచ్చి నాటేసి అభివృద్ధి అంటే అది అభివృద్ధి కాదు. ఈరోజు శిల్పమోహన్ రెడ్డి గారి విజయము భారీ మెజార్టీ కూడా ఖాయమని తెలుస్తుంది. కాబట్టి దేవనగర్ సోదరులకు నేను తెలియజేస్తున్నది ఏమంటే, మీరు ఎటువంటి భయాలకు ప్రలోభాలకు లోను కాకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పమోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి మరదలు శ్రీవాణి, సోదరి రాజ్యలక్ష్మి, మేనకోడళ్లు హరిత, అమిత మునగాల గ్రామంలో మరియు పట్టణంలోని 11వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో వారు మునగాల గ్రామంలో పట్టణంలోని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. శిల్పమోహన్ రెడ్డి తరఫున ప్రచారానికి వచ్చినాము. ఇక్కడ రెస్పాన్స్ బాగుంది, మేమే గెలుస్తామని అనుకుంటున్నాం. వైఎస్ఆర్ తరఫున మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తారు. జగనన్న మంచి పథకాలు కూడా నవరత్నాల పథకాలు బాగున్నాయి. అందులో పింఛన్ పథకం బాగా చెప్తున్నాం అందరికీ. మా గ్రామంలో అన్ని కార్యక్రమాలు మంచిగా జరిగింది. కానీ మేము హరిజన వాళ్ళు ఉన్నాం, హరిజనాలు మొత్తం మాకే మెజార్టీగా కనపడుతుందని ఉత్సాహంగా ఉన్నాం. కాబట్టి శిల్పామోహన్ రెడ్డి గెలుస్తాడు, ఫ్యాన్ గుర్తే గెలుస్తుందని మాకంతా ఆశతో ఉన్నాము. శిల్పామోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ గురించి నేను ప్రచారం చేస్తున్నాను. ప్రతి వార్డు తిరిగి అందులో చాలా మంచిగా స్పందన ఉంది. మేమే గెలుస్తామని అనుకుంటున్నాము. ప్రజలకు అందరికీ మహిళా బ్యాంక్ అయితేనేమి, సహకారం అయితేనేమి, వాటర్ ప్లాంట్స్ దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము తిరుగుతున్నాము. మంచి స్పందన ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచి అంతా మన డెవలప్మెంట్ లేకుండా అమరావతిలో డెవలప్మెంట్ చేస్తున్నాడు. జగనన్న ప్రభుత్వం వచ్చిందంటే రాయలసీమ డెవలప్ అవుతుందని అందరికీ ప్రజలకు వివరిస్తున్నాను. బాగా వస్తున్నారండి, మంచి స్పందన ఉంది. అందరిని బాగా ఆదరిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని సేమ్గా చూడాలని చాలామంది చెప్తున్నారు. శిల్పామోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి, మహిళల గురించి మంచి స్పందన వస్తుంది, మంచిగా చేశారు. విలేజెస్లో కూడా మంచి స్పందన ఉంది శిల్పామోహన్ రెడ్డి గారు చేసిన. ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డ్ చాంద్బాడలో టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ప్రజల మద్దతు కోరారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి కూతురు శిల్పారెడ్డి 20వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి కూతురు శిల్పారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా 20వ వార్డులోని టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శిల్పారెడ్డి సమక్షంలో చేరారు. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో అందరు పార్టీలో చేరారు. చాలా ఆనందంగా ఉంది. నేను అందరికీ అదే చెప్తున్నాను, ఎవరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందరు ఖచ్చితంగా మనకి అండగా ఉంటే మనం ఎట్లయినా నాన్నగారిని మంచి మెజారిటీతో గెలిపించుకుంటాము. చాలా ప్రజల్లో నవరత్నాల గురించి స్పందన ఏ విధంగా? చాలా బాగుందండి. వైఎస్ఆర్సీపీ అనగానే మనం చెప్పకముందే వాళ్ళందరికీ తెలుసు అంటే ఏవే పథకాలు ఉన్నాయి ఏవి అని. అందులో ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే పిల్లలకి ప్రతి నెల అకౌంట్లో డబ్బులు వేస్తా అన్నారు కదా, అది ఇంకా పింఛన్ గురించి ఇవన్నీ చాలా బాగా స్పందిస్తున్నారు. చాలా బాగుందండి రెస్పాన్స్. అన్న ఇంకా ఊర్లోకి రావడం, అన్న వస్తున్నాడు అని వాళ్ళే ముందు మీరు ఊరికి వచ్చినా మేము ఉంటామమ్మా, అందరం అన్నం చూడడానికి వెళ్తున్నాం అని చెప్తున్నారు. బాగుంది రెస్పాన్స్. శిల్పామోహన్ రెడ్డి గారి సేవా కార్యక్రమాల గురించి ప్రజలు ఏమంటారు? ఈ వార్డులలో ఎస్పెషల్లీ టౌన్లో చాలా చేశారండి అభివృద్ధి నాన్నగారు.
శిల్ప మహిళా సహకార్గా అయితే ఏంటి, మినరల్ వాటర్ అన్ని డోర్ టు డోర్ చేసేవాళ్ళు ఇంతకుముందు మినరల్ వాటర్. అది చాలా పాజిటివ్ ఉంది. ఇంకా మిగతావన్నీ కూడా మహిళలకి టైలరింగ్ నేర్పించడం అయితే ఏమి, మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. రోడ్లు అన్ని ఆల్మోస్ట్ అన్ని ప్రతి వార్డులో మొత్తం నాన్నగారు అప్పుడు చేశారు, నాన్నగారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు. అదంతా ఇంకా ప్రజలు మర్చిపోలేదండి, అందరూ గుర్తుపెట్టుకున్నారు. ముందే ఇంకా వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. జగనన్న సపోర్ట్ ఇప్పుడు మాకు ఇంకా ప్లస్ అయింది. ఆధ్వర్యంలో మేము వైఎస్ఆర్ పార్టీలో చెప్తున్నాం. శిల్ప 20 వార్డుకు సంబంధించి శిల్ప మోహన్ రెడ్డి అన్న గారి కూతురు శిల్ప మేడం గారు వచ్చినారు. వాళ్ళ సమక్షంలో శ్రీనివాస్ గౌడు, మా బాబాయ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో చుట్టుపక్కల ఓటర్స్తో కానీ అందరం కలిసి మా ఆధ్వర్యంలో శిల్ప మోహన్ రెడ్డి అన్న సేవలు చూసి చేరినాడు. ఈరోజు ఈ శిల్ప మోహన్ రెడ్డి అన్నకు 20 వార్డుల్లో 159, 160 వార్డుల బూతులకు సంబంధించి ఖచ్చితంగా మెజార్టీ తెప్పిస్తామని, ఒకరికి తోడే అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ఇంతటితో. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 1, 2 వార్డులలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి తమ అభ్యర్థికి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా 22వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ మురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కౌన్సిలర్ మురళి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. నేపల్లె 22వ వార్డులో శిల్ప మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తిరగడం జరుగుతోంది. ఈరోజు ఏ గడప తొక్కినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, శిల్ప మోహన్ రెడ్డి గారి పట్ల ఈరోజు అభిమానం ప్రతి ఇంట్లో కూడా మనకు గుర్తొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నంద్యాల అభివృద్ధి జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా అన్నది ప్రతి ఇంటా కూడా మనకు వినిపిస్తూ ఉంది. ఈరోజు శిల్ప మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శిల్ప మోహన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో, అఖండమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గోస్పాడు మండలంలో ఆర్పీఎస్ పార్టీ అభ్యర్థి భవనాసి పుల్లయ్యకు మద్దతు కోరుతూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్యాయం, అవినీతి, అనైతిక రాజకీయాలకు, అబద్ధపు హామీలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని, ఆలోచించి ఓటు వేయాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాండురంగాపురం మరియు 25వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప మోహన్ రెడ్డి కోడలు శిల్ప నాగినిరెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మునగాల 11వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప మోహన్ రెడ్డి మరదలు శిల్పా శ్రీవాణి, సోదరి రాజ్యలక్ష్మి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డులో ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 20వ వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప మోహన్ రెడ్డి కూతురు శిల్పారెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 1, 2 వార్డులలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 22వ వార్డులో ప్రచారం నిర్వహించిన 22వ వార్డ్ కౌన్సిలర్ మురళి. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆర్పీఎస్ పార్టీ అధ్యక్షుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.